ఓం శ్రీ మాత్రే నమః. ఇదేంటి కొత్తగా టైము బయట వాతావరణం అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, అనుకోకుండా కార్తీక స్నానానికని బయలుదేరుతున్నాము. ఆ రోజు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చే ప్లాన్ చేసుకున్నాము. అందుకే మబ్బుల్లో తొందరగా బయలుదేరుతున్నాము. ఇక అక్కడ భోజనాలు ఉంటాయో ఉండవో అని పొద్దున్నే కొంచెం అన్నం వండుకొని చల్లారబెట్టుకొని తొందరగా అవుతుందని బెండకాయ ఫ్రై చేసుకొని బాక్స్ తీసుకొని ఈ సామాన్ అంతా సదురుకుంటున్నా. 2 సంచులైతే 2 బ్యాగులైతే అయిందండి. ఎందుకంటే అప్పటికే 5 రోజుల నుంచి చలి బాగా ఉంది ఇంటి దగ్గర. అందులోటి షాల్ ఒకటి అదొకటి, నాకు చిన్న షాలు టైంకి దొరకలేదు. అదేంటంటే ఒక బెడ్షీట్ లాగా ఉంది అనుకుంటున్నారు కదా, అది కాదు. అదేంటంటే దావళి అంటారు. తెల్ల గొర్రెల బొచ్చుతోటి చేసే దావళి. ఇది ఎక్కువ ఉత్తరాఖండ్లో దొరుకుతుందంట. నేను పూజ షాప్ పెట్టినప్పుడు ఒక కస్టమర్ అడిగితే తెప్పించి నేను ఉంచుకున్న. దాని మీద దర్భచాప అది వేసుకొని కూర్చొని పూజలు చేయాలి అనేసి అన్నారు వాళ్ళు. నేను ఒక పీస్ ఉంచుకున్న. టైంకి అదైతే దొరికింది. తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోయి మేము ఉండేది వనస్థలీపురం కాబట్టి ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళి ఒక బస్సు ఎక్కాము. అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కాలన్నారు. మళ్ళీ బస్సు ఎక్కాక ఇంకో ఆటో మాట్లాడాలంట. అట్లా అనేసి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే పౌర్ణమి నుంచి అమాస వరకు జాతర అవుతుందంట. స్పెషల్ బస్సులు వేశారు కాబట్టి డైరెక్ట్గా టెంపుల్ ఆర్చ్ దగ్గరికే మనల్ని తీసుకెళ్ళి దింపుతా అంటే పొద్దున్న బయలుదేరినాం కాబట్టి కరెక్ట్గా మాకు టెంపుల్ ఆర్చ్ దగ్గరే బస్సు డ్రాప్ అయింది. లేకపోతే కొంచెం దూరంలో డ్రాప్ చేసేవాళ్ళు. ఇక జాతర కాబట్టి పిల్లలకు సంబంధించినవి మొత్తము ఈ హాస్పిటల్ వాళ్ళు అది ఏమంటారు క్యాంపు పెట్టడము. అప్పుడే పోలీస్ వ్యాన్ పికెటింగ్ వచ్చింది. వాళ్ళంతా డ్యూటీలోకి ఎక్కుతున్నారు. ఇక గాజుల షాపింగ్లు, స్వీట్లు, బొమ్మలు, కొబ్బరికాయలు, పూలు, ప్రసాదాలు, టిఫిన్సు, టీ అన్నీ దొరుకుతున్నాయి. లేకపోతే ఇక్కడ అసలు ఇవేమీ ఉండవంట. ఇక వెహికల్ మాట్లాడుకొని అందరూ వంటలు వండుకొని వెళ్తారంట. మనమైతే గుడి దగ్గరకు వచ్చేసాం. చూడండి, గుడి వాటర్ మొత్తం వచ్చేసింది. ఈ నీళ్ళని దాటుకుంటే లోపలికి వెళ్ళాలి. నేను ఫస్ట్ టైం వచ్చా. ఇది ఏ టెంపుల్ అనుకుంటున్నారా? ఆరుట్ల అంటారు. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర. అయ్యో ఇట్లా ఉంటుందంట. నాకైతే అసలు చూడగానే ఎంత ఆనందమైందంటే ఆ నీళ్ళల్లో శివయ్యను ప్రదక్షిణాలు చేసుకుంటూ అభిషేకాలు చేయడము. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూశారు కదా, ఎట్లా అనిపించిందంటే పెద్ద వాటర్ ఫాల్, చిన్న మినీ వాటర్ ఫాల్, ఇంత చిన్న చిన్నగా బొమ్మల లాగా ఉన్నట్టు అనిపించింది. మేము ఇక అక్కడే స్నానాలు చేసుకొని అదే నదిలో దీపాలు వదులుకున్నాము. ఇక్కడ శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివయ్య విగ్రహం ఉంది. ఇంకోటి ఏంటంటే తులసమ్మ దగ్గర పైన కొండపైన అక్కడ దీపాలు పెట్టుకొని కూడా ఉంచారు వాళ్ళు. ఇంకోటి ఇదే అన్నమాట శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన విగ్రహము. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. అక్కడ నదిలో చెరువులాగా ఉంది కదా, అక్కడ పూజలు చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా పూజలు చేసుకుంటారు. ఇందాక చూసిన వాటర్ ఫాల్ పైన కూడా ఒక పెద్ద శివలింగం ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి మండపాలు కూడా ఉన్నాయి. ఆ వెనకాల కొండపైన కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠము, ఎల్లమ్మ తల్లి, నవగ్రహాలు, వినాయకుడు కొత్తగా ప్రతిష్ఠించి గుడి కడుతున్నారండి. చాలా మంచిగా అనిపించింది. మనకు మీలో ఎవరైనా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే నాకు కమెంట్ చేయండి. ఇది ఆరుట్ల ఇబ్రహీంపట్నం దగ్గరున్న శ్రీ